ఇరాన్ అత్యవసరమైనటువంటి నిర్ణయం తీసుకుంది. ఏంటంటే ఇరాన్స్ రెవల్యూషనరీ గార్డ్స్ హ్యావ్ రిపోర్టెడ్లీ విత్డ్రాన్ ద ప్రెజెన్స్ ఆఫ్ దేర్ ఆఫీసర్స్ ఫ్రమ్ సిరియా. ఇది ఎందుకంటే ఈ మధ్యన ఏం చేస్తుంది ఇజ్రాయెల్ తెలివిగా, ఇరాన్కి సంబంధించినటువంటి సలహాదారులు మొన్న దాదాపు 7-8 మందిని లేపేసింది. ఇరాన్కి సంబంధించినటువంటి కమాండర్ని లేపేసింది. ఎక్కడ? ఇరాన్ లోపల యుద్ధం చేయాల, ఇరాన్ బయటికి వెళ్ళి వీళ్ళు సిరియాలో ఉంటున్నారు, అక్కడ లేపేసింది. దాంతో ఇరాన్కి వణుకొచ్చింది. ఇప్పుడు అక్కడ చంపేసింది కాబట్టి వీళ్ళు ఏమనడానికి వీలేదు. అసలు అక్కడికి ఎందుకు వెళ్ళి చెప్పవాయా అని అడుగుతున్నారు. సమాధానం లేదు. వాస్తవంగా 5 దేశాల్లో తీవ్రవాద కార్యకలాపాలు నడిపిస్తోంది ఇరాన్. పాలస్తీనాలో కావచ్చు, సిరియాలో కావచ్చు, తర్వాత ఇరాక్లో కావచ్చు, లెబనాన్లో కావచ్చు, యెమెన్లో కావచ్చు. అది తెలుసు. అందుకే ఇజ్రాయెల్ అక్కడ లేపుతోంది, ఇక్కడ కాకుండా. ఇప్పుడు ఇతర దేశాల్లో ఉన్న తన మనుషులందరినీ వెనక్కి తీసుకొచ్చి తన దేశంలో పెట్టుకోవడానికి ప్రిపేర్ అవుతుంది ఇరాన్. అప్పుడు యుద్ధం చేస్తే ఇరాన్ ఇటుకొచ్చి ఇరాన్ మీదకి ఇజ్రాయెల్ ఇటుకొచ్చి దాడి చేయాలి. అప్పుడు ఇరాన్ మీద దాడి అవుతుంది. అందుకని అర్జెంటుగా రూటు మారుస్తుంది.